Hi, this is Shyam. Now we discuss about the topic compiler design. Mainly compiler design ఏం చేస్తుందంటే మనం రాసిన సోర్స్ కోడ్ ని ట్రాన్స్లేట్ చేసి సిస్టమ్ కోడ్ కి అర్థమయ్యేలాగా మారుస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనం సోర్స్ కోడ్ రాస్తాం కదా, దాని కంపైలర్ ఏం చేస్తుందంటే పార్ట్స్ డివైడ్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యేలాగా లైక్ బైనరీ కోడ్ కానీ సో దానికి అర్థమయ్యేలాగా లాస్ట్ ప్రోగ్రామ్ ఫిట్ చేసి దాన్ని డివైడ్ చేసి దానికి అర్థమయ్యేలా చెప్తుంది అనమాట. మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయన్నమాట అందులో. ఒకటి అనాలిసిస్ అండ్ సింథసిస్. అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే పూర్తిగా మనం రాసుకుంటాం హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో రాస్తాం, మన కోడింగ్ ఏ లాంగ్వేజ్ కూడా కోడ్ మనం అర్థమయ్యేదానికి చెప్తాం కాబట్టి దాన్ని అర్థం అవడానికి కొంచెం ఇంటర్మీడియట్ సబ్వర్స్కి డివైడ్ చేస్తాం అనమాట. తర్వాత సింథసిస్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని ఈక్వలెంట్గా లార్జర్ ప్రోగ్రామ్ కింద మారుస్తుంది అనమాట. సో అనాలిసిస్లో 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఎక్సెల్ అనలైజర్, సింటెక్స్ అనలైజర్, సిమెటిక్ అనలైజర్. సో ఈ 3 కలిసి ఈ అనాలిసిస్ చేద్దాం అన్నమాట కోడ్ని. తర్వాత సింథసిస్లో